నమస్తే, వెల్కమ్ టు విధాత. నేను ప్రతిభ. మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ నేతల స్వరం మారుతున్నదా? ప్రచారంలో ముస్లిం ప్రస్తావన డోస్ను మోదీ ఎందుకు పెంచారు? 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పట్ల 2019లో చూపిన ఆదరణ ఈసారి కనిపించకపోవడమే దీనికి కారణమా? ఇప్పుడు రాజకీయ పరిశీలకులో ఇదే చర్చ నడుస్తున్నది. 7 దశల లోక్సభ ఎన్నికల్లో తొలి దశ శుక్రవారం ముగిసింది. ఈ 102 స్థానాల్లో ఒక్క మధ్యప్రదేశ్ మినహా మిగిలిన చోట్ల ఎన్డీఏ కూటమికి ఎదురుగాలి వీచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విద్వేష ప్రసంగాలకు దిగారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తమ సమస్యలన్నీ పక్కన పెట్టి పుల్వామా, బాలాకోట్ వంటి ఘటనలపై బీజేపీ చేసిన భావోద్వేగ ప్రచారంతో మోదీ నాయకత్వానికే ఓటు వేశారు. కానీ ఈసారి నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువులు, ఇతర సమస్యలపైనే ప్రధానంగా ప్రజలు చర్చించుకున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వెళ్లిన వారికి కనిపించింది. దీంతో గత ఎన్నికల్లో ఖచ్చితంగా మోదీకే ఓటు వేయాలనే ఉత్సాహం ఈసారి ప్రజల్లో లేదని అర్థమవుతుంది. అంతేకాదు, ఈ ఎన్నికలను బీజేపీ జాతీయ నేతలతో పాటు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ చేస్తున్నంత ఉద్వేగంగా ప్రజలు చూడటం లేదని తెలుస్తుంది. ఇదే కమలనాథులను కలవరపెడుతున్నదని పరిశీలకులు అంటున్నారు. అందుకే రాజస్థాన్లో ప్రధాని మోదీ కేంద్రంలో కాంగ్రెస్ వస్తే సంపదంతా మైనారిటీలైన ముస్లింలకు పంచుతుందని హిందుత్వ వర్గాలను రెచ్చగొట్టే వ్యాఖ్యానించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ సహా ఇతర సీనియర్ నేతలంతా ధీటుగా స్పందించారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, విపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత అని ఖర్గే ధ్వజమెత్తితే, ప్రధాని అబద్ధాల తీవ్రత చూస్తుంటే మొదటి దశ పోలింగ్ సరళి ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని రాహుల్ ఎక్స్ వేదికగా విమర్శించారు. యువత, మహిళలు, రైతులు, దళితులకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా రాజస్థాన్ ర్యాలీలో మోదీ అబద్ధాలు చెప్పారని మరో సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజస్థాన్లో గత ఎన్నికల్లో బీజేపీ 25కు 25 సీట్లు గెలుచుకున్నది. మొన్న అందులో సగానికి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఆ రాష్ట్ర మాజీ సీఎం గెహ్లాట్ తన తనయుడు పోటీ చేస్తున్న జూలోర్ సిరోహితో పాటు గెలిచే అవకాశం ఉన్న చోటనే ప్రచారం చేశారు. మరో నేత సచిన్ పైలట్ కొన్ని నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. అయినా బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన సీట్లలో సగానికి తగ్గిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్ర మాజీ సీఎం వసుంధరా రాజేని బీజేపీ పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తుంది. ఆమె కూడా తన కొడుకు దుష్యంత్ జాలావాడ్ బారా నియోజకవర్గ ప్రచారానికే పరిమితమయ్యారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మద్దతుదారులు 45 మంది గెలిచారు. అయినా ఆమెను పక్కన పెట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయిన భజన్లాల్ శర్మకు బీజేపీ సీఎం కుర్చీ కట్టబెట్టింది. దీంతో అప్పటి నుంచి పార్టీతో అంటి ముట్టనట్లు వసుంధరా ఉంటున్నారు. భజన్లాల్ శర్మ మొత్తం బాధ్యతలు తానే తీసుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన రాష్ట్ర అంశాలనే ప్రస్తావిస్తున్నారు. దీంతో అక్కడ మోదీ హవా లేదనడానికి ఇదే నిదర్శనం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. యూపీలోనూ అదే పరిస్థితి. మొదటి ఫేజ్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ 3, బీఎస్పీకి 3, ఎస్పీకి 2 స్థానాలు వచ్చాయి. ఈసారి యూపీలో రాజ్పుత్లు బీజేపీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రైతు ఉద్యమ ప్రభావం అక్కడ ఈసారి కనిపించనున్నది. ఇక్కడ బీజేపీ సీట్ల సంఖ్యను పెంచుకోవడం కాదు, ఉన్నవి నిలుపుకోవడమే కష్టంగా ఉందంటున్నారు. అలాగే బీఎస్పీ గెలిచిన 3 స్థానాలు ఈసారి ఎస్పీ ఖాతాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసి అధికారం కోసం కాకుండా ఎస్పీ ఓటమి కోసమే పనిచేసింది. దీంతో ఆ పార్టీ బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్నదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈసారి బీఎస్పీకి అక్కడ ప్రతికూల ఫలితాలు వస్తాయని అంటున్నారు. అలాగే బీహార్లో జరిగిన 4 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. పోలింగ్కు ముందు ఈ 4 నియోజకవర్గాలకు ప్రధాని మోదీ 3 సార్లు వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అధికారం కోసం కూటములు మారుస్తూ 19 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. ఆ రాష్ట్రంలో బీజేపీ కీలక నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో ఈసారి ప్రచారానికి దూరంగా ఉండడం, రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జీపీలో చీలిక తెచ్చి పశుపతి కుమార్ పారస్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న బీజేపీ ఈసారి ఆయనను పక్కన పెట్టి చిరాగ్ పాశ్వాన్తో జతకట్టింది. ఆయనకు 5 సీట్లు ఇచ్చింది. దళిత ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఈసారి నిరాశే మిగులుతుందంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ షాలకు చెమటలు పట్టించిన తేజస్వి యాదవ్ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఆయన తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తరహాలో ముస్లింలు యాదవ్ల ఓట్లపైనే ఆధారపడకుండా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. దీంతో యువతలో ఆయనకు క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఆ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ముఖేష్ సాహ్ని పార్టీ వికాస్శీల్ ఇన్సాన్ను పార్టీకి 3 సీట్లు ఇచ్చారు. ఇది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఓబీసీలోని ఉపకులాలకు ప్రాధాన్యం ఇచ్చి బీజేపీ చేసిన వ్యూహం లాంటిదే. ఫలితంగా ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన ఇండియా కూటమి వైపు ఓటర్లు చూశారని తెలుస్తోంది. ఇట్లా విదర్భ ప్రాంతంలో 5 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగపూర్లో తప్ప మిగిలిన చోట్ల కాంగ్రెస్, శివసేనకే ప్రజల మద్దతు కనిపించిందట. శివసేనలో చీలిక తెచ్చి సాంకేతికంగా షిండే వర్గానిదే అసలైన శివసేనగా ఎన్నికల కమిషన్ చెప్పినా ప్రజల్లో అందరికంటే ఎక్కువగా పాపులారిటీ ఉన్న నేత ఉద్ధవ్ ఠాక్రే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఎంఎన్సీ రాజ్ ఠాక్రేలను కలుపుకున్న కమలనాథులకు ఈసారి మహారాష్ట్రలో కలిసి వచ్చే అవకాశాలు లేవంటున్నారు. తాజాగా అక్కడ శివసేన యూబీటీ కొత్త ప్రచార గీతంపై వివాదం కొనసాగుతుంది. అందులోని జై భవానీ, హిందూ పదాలను తొలగించాలన్న ఈసీ నోటీసులపై ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మతం, భవానీ మాత పేర్ల మీద ఓట్లు అడగడం లేదు. ఈ పదాలను తొలగించాలనడాన్ని మేము సహించమని ఘాటుగా స్పందించారు. ఒకవేళ తమపై చర్యలు తీసుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని జై బజరంగ్ బలి అని ప్రచారం చేసినప్పుడు ఈసీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి బలం పట్ల బీజేపీ ఎంత ఆందోళనలో ఉందో తెలుస్తుందని అంటున్నారు. తమిళనాడులో మొత్తం 39 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ సనాతన ధర్మం, కచ్చతీవు వంటి అంశాలను తెరమికి తెచ్చి ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. 39 స్థానాల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికే ఎక్కువ విజయ అవకాశాలుంటాయని క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి పరిశీలకులు చెబుతున్నారు. వస్తే 1-2 చోట్ల అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకేకు అవకాశం ఉండొచ్చు అంటున్నారు. మొత్తంగా మొదటి ఫేజ్ పోలింగ్ సరళి చూసిన తర్వాత మధ్యప్రదేశ్ మినహా మిగిలిన చోట్ల మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే రాజస్థాన్లో ప్రధాని మోడీ సమస్యలపై మాట్లాడకుండా కాంగ్రెస్ వస్తే సంపదను మైనారిటీలైన ముస్లింలకు పంచుతుందని, బీహార్లో అమిత్ షా విపక్షాలు వస్తే అల్లర్లు, దౌర్జన్యాలు పెరుగుతాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మొదటి దశ ట్రెండే కొనసాగితే బీజేపీ ప్రచారం చేస్తున్న 400 సీట్లు కాదు, అధికారానికి అవసరమైన 270 సీట్లు కష్టమే అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.